ఈ అరటికెళ్ళు ఈ కాయలు పెద్ద అవ్వాలంటే వీటిని కోయాలంట. ఈ అరటికెళ్ళు వదన్నా సెట్ చేసినట్టే ఉండదు కానీ లైన్ తోరణం లాగా మనం తోరణం కడితే ఎట్టుంటుందో అట్లున్నాయి లైన్ గా. ఇదే ఫస్ట్ కోలేసింది. అదే వీటి మీద అసలు నీళ్ళు ఉన్నట్లా, తామరాకు మీద నీళ్ళు పడితే అట్ట వెళ్ళిపోతున్నాయి చూడండి. వీడు ఏం చేసాడు చెప్తాను చూడండి. వీడు ఎంత తిండిపోతాయి ఇప్పుడు చూపిస్తాను మీకు. రాత్రి 12 గంటలకు మెసేజ్ పెట్టాడు. ఎందుకు పెట్టారు దాన్ని? ఇదిగోండి రాత్రి 12 గంటలకి 11:22 అన్నా నేను 50 రూపాయలు శనక్కాయలు కొన్నాను, అవి ఎవరో సంచిలో మర్చిపోయాను, అర్థం కావడం లేదు, నిద్రపోతా అంటే గబక్కన మెలకు వచ్చేసింది, బ్యాగ్ లో చూస్తే లేవంట. 12 గంటలు రాత్రిలో పెట్టే మెసేజ్ అదే. బాగుంది అన్నట్టు కట్ చేస్తుంటా. ఎవరికి? నాకు. వాసన మాత్రం కమ్మగా వస్తున్నది, కానీ అరటి ఫ్లేవరు, ఈ ఎర్రగడ్డ ఫ్లేవరు ఎట్టుంటుందో చూడాల. నీకు ఎట్టేయాలి వచ్చే పకోడా ఎట్టేసి తెలుసా? తెలుసులేనా. ఎట్టా? అమ్మ అంతా తీయకూడదు, చిన్న చిన్న వేయాల. చేసేసన్నా ఏం జరుగుతుందో నాకు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఈరోజు ఒకటి బాధ ఏంటంటే ఈరోజు వెజ్ వీడియో చేస్తున్నాం, అదే ఒకటి బాధ. నాన్ వెజ్ అయింటే మాటలు బాగా వచ్చున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే మన తోటలో వచ్చేసి లైన్గా ఇగో అరటికాయలు వేసేస్తున్నాయి. ఈ అరటికెళ్ళు ఈ కాయలు పెద్ద అవ్వాలంటే వీటిని కోయాలంట. ఈ అరటికెళ్ళు వదన్నా సెట్ చేసినట్టే ఉండదు కానీ లైన్ తోరణం లాగా మనం తోరణం కడితే ఎట్టుంటుందో అట్లున్నాయి లైన్ గా. వీటిని కోసేయాలా, వీటిని కోసి పారేయడం ఇష్టం లే. దీన్ని ఏదో ఒకటి చేసుకోవడం మంచిది కదా తినడానికి. మనకు మామూలుగా ఇంతకు ముందు దొరికేది అరటిపూ కావాలంటే, ఇప్పుడు మనమే వేస్ట్గా పారేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే మనోడిని ఎవరా దీంతో ఏదో ఒకటి చేద్దామంటే ఇంక సరే ఒకటి చేద్దామని ఫిక్స్ అయినాడు. ఏంటంటే దీంతో పకోడా చేస్తాడంట. చూడాలి. ఈ అరటి పూలు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. అన్ని అమృత పానీలేనియా? అన్ని అమృత పానీలే. చూడండి, ఈ కోస్తేనే ఈ కాయలు పెద్ద అవుతాయంట, పుండ్లు అవుతాయంట, అప్పుడు తినొచ్చు మనం కూడా. ఇంకొకటి అయితే ఇట్రండి, ఇప్పుడే గెలేస్తా ఉంది. ఇది వచ్చేసి మనకు ಎಷ್ಟು తెచ్చిచ్చింది చెట్లు. ఇదిగోండి, ఇది కూర అరటికి ఉంది కదా, ఎంత పెద్ద గెల వస్తుందా? ఇప్పుడు అవి కూడా ఎంత పెద్ద గెల వచ్చినాయా? అవి చిన్న వచ్చినాయి. యశ్బ్రో ఏం చెప్పాడంటే అమృత పానీ అని చెప్పాడు. ఏమో వచ్చేదా నాకేందో ఈ కూర అరటికాయలు అనిపిస్తుంది, మరి తెలియాలా మీకైతే. అవి బాగా గెలేసినప్పుడు అయితే చూపిస్తా. ఇంత పెద్ద పువ్వు అయితే రాదు నాకు తెలిసి, మామూలు అమృతపాణికి అయితే రాదు. వీటిని వదిలేసి మనం ఇప్పుడు ఈ పూలన్నీ కోసుకొని వీటితో అయితే మనం పకోడా చేసుకుందాం. ఎట్టా చూద్దాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చింది అభిలాష్ పచ్చికాయలు కోసుకుని తినేస్తున్నాడు రా నాయన. బాగుంటాయి పచ్చికాయలు, బాగుంటాయి అంటాయి. కోస్తా బావా, ఒకే దెబ్బ కొయ్యాలి దాన్ని సప్పని. అయ్యో పాపరా బిడ్డరా, పెళ్లి కావాల్సిన బిడ్డ ఎరా? అభిలాష్ పెళ్లి కావాల్సిన బిడ్డ కదా. చూడండి ఎట్టున్నదో. ఇలాంటి పూలు ఇప్పుడు మనకి 4 ఉన్నాయా? 4 ఉన్నాయి. 2 కోసేసారు. దీంట్లో ఎక్కువ గెలలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దగా లేదురా, లాస్ట్ ఉందా? అన్నిటికన్నా పెద్ద గెల లాస్ట్. నువ్వు జాగ్రత్త రే, పట్టుకేమో అభిలాష్. ఆవిడ నెట్ట పట్టుకుంటాడా? పాలు గారిపోతున్నాయి రే. అవి గుడ్ల మీద పడితే మంచిది. కొత్త గుడ్లు కొనుక్కోవచ్చు. అదే కొత్త గుడ్లు కొనుక్కోవచ్చు. రే ఇది ఆంధ్ర 4 కాయలు కాస్తున్నాయా? ఈ ఆడ చాలుతాయిరా. మీ అన్న వచ్చినాడంతే. ఇదే ఫస్ట్ కోలేసింది. అదే అంతే, మొత్తం కోసేసుకున్నాం. లోపల గడ్డ ఇప్పుడు మనం వండేదే చూడు ఎట్టున్నాయా? లోపల ఇక్కడ ఉంటది కదా, ఇక్కడ ఉంటది కింద ఉంటది. అవునా? ఏమో మాకు కూడా తెలియదు అసలు. ఎప్పుడు వీటితో ఏం చేయాల, ఫస్ట్ టైం ప్రయోగం చేసేది. ఇంతవరకు వాటిని ఓపెన్ చేసి ఎట్లా ఉంటది కూడా తెలియదు. లోపల గెలల్లో మాకు వచ్చిన గెలలో పెద్ద గెల అంటే ఇదే. మీరు నవ్వుకుంటారేమో పెద్ద గెల అంటే. ఇంక మా ఓట్లో ఉన్న ఓట్లతో పోల్చుకుంటే ఇది పెద్ద గెల. ఇంకైతే ఈ కాయలు పెద్ద అవుతాయేమో చూద్దాం. దీని కూడా ఎడదాకా నరికి అభిలాష్ వద్దున్నాడు అంటే నరికి వెళ్ళని అర్థం. ఎందుకు అంత పొడుగా? అదేం కాదు లేరా, కొత్త గుడ్లు కొనుక్కుంటా. దాన్ని వదిలేలే. బా చివుకుంటా పోతున్నాడు.
ఒరే అమ్మో, ఒరే సైడ్ ఒరే ఒరే కాయలు నరికేసాడు రా. ఒరే నీకు అసలు మైండ్ వీడికి నాకు నువ్వు చెప్తే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. ఇగోండి కాయ నరికేసాడు. నేను చూపిస్తాను ఇదిగో. ఒరే యాక్షన్ లో ఓవర్ యాక్షన్ తోడైతే ఉంటది. కొస తగిలింది ఇంకేమన్నా. ఇదిగోండి ఒక అరటికాయ ఓడి వల్ల నష్టం. చాలు రా అయ్యా. బాగుంటది అది వద్దురేమో. అదేరా ఇప్పుడు చాలు మాకు ఇయ్యే తింటాం. బంగారం అరటికాయలు కాస్తుంటే అదే దారుణం పోయే కంపెత్తి గుడ్లకు తగిలించుకోవడం అంటే. దాని బంక చూడండి బూజులాగా ఎట్ట వస్తుందో. సరే ఆంధ్రా ప్లేస్ కోళ్ళకి వేసిందివా? ఆంధ్రాదా? ఒరే స్టార్ ఫ్రూట్ కోసి కోడికి వేస్తున్నావురా? ఒరే దరిద్రుడా. ఒరే ఈడురా సరినుడా. ఈ అరటి పువ్వులను అయితే నీట్గా కడుక్కుందాం. వాటి మీద అసలు నీళ్ళు ఉన్నట్లా. తామరాకు మీద నీళ్ళు పెడితే అట్ట వెళ్ళిపోతున్నాయి చూడండి. చూడు వెళ్తా ఉన్నాయి అంతే. ఒరే నీకు ఇట్లా ఎట్ట తీయాలి తెలుసురా అసలు? తీసేదేమన్నా ఇంతే కదా. ఈ అరటికాయలా? అవునా ఇవన్నీ ఎందుకు రావు? కొన్ని వచ్చి ఎందుకని కొన్ని ఆగిపోతున్నాయి. ఆగతాయి. మరి కలర్ మాత్రం బలున్నాయా? అద్దినా పచ్చిదే తినొచ్చు అసలు. ఎట్టుందిరా? ఊగురు కదన్నా. ఎందుకు తిన్నా? చిన్న చిన్న అరటికాయలు చూడండి ఎట్టున్నాయో బొడ్డవి. అది మనకు కావాల్సింది, అది కోసేస్తున్నావు. ఎన్ని ఉన్నాయి చూడన్నా. ఎన్ని వచ్చితాయేమో అసలు. అవన్నీ రాలా ఎందుకనో, మన చెట్టుకి బలం లేదనో ఏమో. లేదులే కొన్ని పువ్వులోనే ఆగిపోతాయి. నీకు తెలుసా? తెలుసు ఏం చేయలేదు. అభిలేష్ నేను ఫస్ట్ వ్యాపారం ఉండింది. అరటి పూలు వ్యాపారం. మామిడికాయలు పోయింది, టమోటాలు వ్యాపారం పోయింది. టమోటాలు కూడా. టమోటాలు, వెల్లుల్లి. ఈ రేకలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. మెరూన్ కలర్. ఇది ఏం కలరా? ఒక కలరా? అదే మెరూనే కదా. ఇంగ్లీష్లో తెలిసి తెలుగులో తెలియదు. మన వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిండదు. నీకు వచ్చినా ఫ్రెండ్స్ ఈడు ఏం చేసాడు చెప్తాను చూడండి. ఈడు ఎంత తిండిపోతాయి ఇప్పుడు చూపిస్తాను మీకు. రాత్రి 12 గంటల మెసేజ్ పెట్టాడు. ఎందుకు పెట్టారు దాన్ని? ఇదిగోండి రాత్రి 12 గంటలకి 11:22 అన్నా నేను 50 రూపాయల శనక్కాయలు కొన్నాను, అవి ఎవరో సంచిలో మర్చిపోయాను, అర్థం కావడం లేదు, నిద్రపోతా అంటే గబక్కన మెలకు వచ్చేసింది, బ్యాగ్లో చూస్తే లేవంట. 12 గంటల రాత్రిలో పెట్టే మెసేజ్ అదే. ఎందుకు పెట్టారు ఆ టైంలో? నాకు శనక్కాయలు గుర్తొచ్చినాయి. ఆ టైంలో ఎందుకు గుర్తు? కొన్నానే తినలేకపోయినానే ఎటపోయినాయి. అవును ఆ టైంలో తినాలని ఎందుకు అనిపించింది నీకు అసలు? కొంచెం ఆకలి పుట్టింది. కొంచెం 12 గంటలప్పుడు ఆకలి పుట్టేది అందరా నాయన. ఇవి చూడండి అట్టున్నాయో బుడ్డ అరటికాయలు. వీటితో కూడా కర్రీ చేస్తారు కానీ మాకు రాదు. విజయాలు అవ్వతో ఈసారి మళ్ళీ కాస్తాయి కదా అప్పుడు చేపిస్తాం. ఎరా అదేరా అంతేరా. హినాంత కోస్తున్నావా? అదే కదా గడ్డ. అదేరా అయ్యా అదేరా. గట్టిగా ఉండాలి గడ్డ. ఇంకా ఆడాం వస్తుంది అయితే నాకు తెలుసు అదే గడ్డ. సరే ఉండు ఒక ట్రైల్ చేద్దాం ఫస్ట్. అదే గడ్డ. ఈ గడ్డ ఏదే అదంతా ఇప్పుడు దాకా ఉండిందే. ఎంత ఆకులు. ఇదే ఈ ఒక్కరంతా ఎంత పకోడా చేస్తారా? ఎంత పకోడా అంటే వచ్చిన వరకే కదా. 4 ఇది కూడా అదేరా. ఇంత పనికిరాని చెత్త ఈ ఒక్క ఫ్లవర్ మనకు కావాల్సిందే అంతే. ఇదిగోండి ఇంకా అన్నీ అదే విధంగా ఒలిచేసుకుంటాం అంతే. మరి ఎంత పకోడా అయ్యేదిరా నువ్వు? ఆ తోటి ఒలిచి మొత్తం పోసేస్తున్నావా? ఈ ఎయిర్నా నాకేం డౌట్. ఈరోజు ఎర్రగడ్డ పకోడా చేస్తారా అరటి పువ్వు పకోడా చేస్తారు? ఇదిగోండి ఇప్పటికి 2 తీసాం. ఇది 3వది. ఇట్రా
అరటి పువ్వుల్ని ఎట్లానే పెట్టేస్తే నల్లంగా వచ్చేస్తాయంట. కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళల్లో ఆ నీళ్ళలో వేసేస్తుండ. అరటి మోవులు అయ్యి ఇప్పుడు మోవులు అయినాయా? పూలోంచి మోవం తీసాం, ఫ్లవర్లోంచి గెడ్డ, గడ్డ, అరటి గెడ్డ. అరటి గడ్డతో పకోడా. అరటి గడ్డతో పకోడా చేస్తున్నాం ఈరోజు. ఇంతవరకు ఎప్పుడు ఎవరు ట్రై చేస్తుంటారు అనుకుంటా. మేము అందరం ఆడుంటే వాడు చూడండి ఆడు పోయి ఏం చేస్తుండ ఒకడు. సాయా ఏం చేస్తున్నాయినా? రారా వద్దురా, ముందు కొట్టుంది ఇటుకే. అయ్యో ఓడరా సరేనాడా. ఇప్పుడు దాకా అరటి గడ్డలను అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదా, ఇప్పుడైతే సన్నగా తరిగేసుకుందాం. ఇప్పుడు ఏమో వదిలేసి అడు చూస్తుండా ఇటు సే తినేసేటట్టున్నాడు ఇప్పుడే. మళ్ళీ ఈ నల్లంగా ఎందుకు వస్తాయి? తెలుపులో కనబడవులే కానీ తరుగు. తిరిగేసానా? అభిలాష్కి ఈరోజు వాడు తిన్న పుట్టరాని కూర. ఎలా అభిలాషా? ఇంతవరకు ఎక్కడ తిన్నాడా? నువ్వు తిన్నావు అభిలాష్? ఇప్పుడు తిన్నా తినలేదు, చూద్దాం. బాగుంది అన్నట్టు కట్ చేస్తుంటా. ఎవరికి? నాకు. స్మూత్గా దిగిపోతున్నా. అభిలాషా ఇది ఒక రొంత పచ్చిది టేస్టీయా ఎట్టుంది చెప్పనాక? నాకు బాగాలేదన్నా. నీకు బాగాలేదా? మోషన్స్ తిన్నాను, ఇంకా హెవీ మోషన్స్ ఎప్పుడు మోషన్స్ 24 గంటలు 24 గంటలు మోషన్స్ లోనే ఉంటాడు వీడు. అది ఎట్లా అభిలాషా ఆ విధంగా? ఒకవేళ అయినా ఈ జిగురు పట్టేస్తుందిలే. ఏమైందిరా? చా భలేవాడు, నీకు మోషన్స్ వల్ల అట్ట అనిపిస్తుంది నోరు. నిజం అనుకోబాతారా? నువ్వే కదా చెప్పి. నీ నోటితో మా నోటితో చెప్పామా తమాష్కా. అరటి పువ్వుని ఈ విధంగా అయితే సన్నగా ముక్కలు తరిగేస్తున్నాం కదా, ఇప్పుడైతే సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు అది ఎర్రగడ్డ పకోడా, అరటి పువ్వు గడ్డ పకోడా. అరటి పువ్వు గడ్డ ఎర్రగడ్డ పకోడా. ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుందాం. పోయామరా ఇంకో ప్యాకెట్ బస్సులు మళ్ళీ ఏంద్ర ఇప్పుడు నువ్వు పోసిందా శనగపిండి? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమో దాని మీద బేసాన్ ఉంది. ఏమంటుందా? ఏమో తెలియదు. ఇప్పుడు ఏమన్నావురా? పేరు ఏమనుందా? బేసాన్. ఏంద్ర ప్లేస్ అదే? కొద్దిగా మైదా వేసుకుంటున్నాం. మైదా వేస్తారా పకోడాలోకే? వేస్తారు అనుకుంటున్నా. అదేలేరా సోంపు లేరా? జీలకర్ర సోపేరా వేసి జీలకర్ర కాదురా. జీలకర్ర కాదు, నలుపురా. వీడికి ఫస్ట్ నుంచి అలవాటు ఫ్రెండ్స్ అది. నలిపేదా? రైతు అన్నవాడు అట్టే నలుపుతాడు, ఎందుకంటే ఒడ్లు నలుపుతాడు. నీకు ఒడ్లు నలిపేది వచ్చినా? వచ్చింది రాదులేరా. సరే నలిపి నీ చేతి పోస్తే. ఒరే అవును, దీంట్లో జీలకర్ర వేస్తారా సోంపు వేస్తారా? సోంపే. సోంపేనా? కొద్దిగా సోంపు వేసుకుంటున్నాం. వేసుకోవచ్చు వేసుకోవద్దు మీరే కామెంట్. ఈరోజు అరటి పువ్వు గడ్డతో కూర చేస్తానని మా కడుపులో ఏదో ఒకటి చేసేటట్టున్నాను ఆయన. కొద్దిగా షాడో ఉప్పు వేసుకుందాం. కొద్దిగా అంత వేసినారా? సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా మిరప్పొడి వేసుకుందాం. పకోడాకి ఇవన్నీ అయితే నీట్గా బాగా కలిపేసుకుందాం. గట్టిగా పిసుకు, ఎందుకంటే ఎర్రగడ్డలో చెమ్మ ఉంటుంది. అంటే అది విడుదల చేసింది అనుకో, మళ్ళీ నువ్వు నీళ్ళు ఎక్కువ పోసాను అనుకో, అప్పుడు అది కారాస్ అయిపోతుంది. అర్థమైంది. అట్టే చేద్దాం. వాసన మాత్రం కమ్మగా వస్తున్నది, కానీ అరటి ఫ్లేవరు, ఈ ఎర్రగడ్డ ఫ్లేవరు ఎటుంటుందో చూడాల. పకోడా చేయడం అయితే రెడీ అయిపోయింది. చేయడం కాదురా, పకోడా పిండి రెడీ చేసుకోవడం అయిపోయింది.
పకోడా పిండి. పకోడా పిండి అయితే రెడీ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇంకా నూనెలో వేసేసుకుందాం. ఓకే. పకోడా చేసుకోవడానికి పొయ్యి మీద కొత్త బాండలు పెట్టుకున్నాం. నూనె పోసుకుందాం. బాండలు చూస్తే ఎంత గుంటగా ఉండే, దీనికి ఎంత నూనె పడుతుంది? అరే దీంట్లో హోల్స్ వస్తున్నాయి. అందే లీక్ ఉన్నట్టుందా? లేదు లేదు, కొత్త సెట్ కదా. కాదురా, వంట కూడా ఎక్కువ మండుతుందిరా. నాకేదో తేడాగా ఉండదా? ఈ బొడగలు రాకూడదురా. అవి ఎంత చిల్లేరా, బొడగలు వచ్చేది అంత చిల్లులేరా. అయిపోయింది మన సీన్ అయిపోయింది. నా నూనె ఆడదాకునింది, కారిపోతా ఉంది. లేదు లేదు నా లెక్కది లేదు. నీకు ఎట్టేయాలి వచ్చే పకోడా ఎట్టేసి తెలుసా? తెలుసులేనా? ఎట్టా? అమ్మ అంతా తీయకూడదు, చిన్న చిన్న వేయాలా. ఎత్తుకునేదానికి ఎత్తుకో, చేత్తో ఇటు ఎడ తీసుకుంటా వదులుకుంటా రావాలా. ఇప్పుడైతే నూనె అయిపోయింది కాబట్టి పకోడా వేసుకుందాం. అంతంత వేయకూడదు, చిన్న చిన్నవి. అదే 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 ఆడ ఇబ్బంది. ఆయన బోండాలు వేస్తున్నాడు రా. పకోడా రా, ఇప్పటికి రాదురా. పోరా అభిలేషా. అంతంత కూడా ఎక్కువ చిన్న 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 చిన్నగా. ఎందుకు రాతున్నా బోండలేచా? ఒంట్లో పులుసు కూడాదా? ఒంట్లో పులుసు ఇది ఎర్రంగా వస్తుందిరా. సూపర్గా వస్తుంది. స్మెల్ కూడా వస్తుంది అంతలేకి. కలవకూడదు. అభిలాష్ బేకరీలో అనుభవం ఉంది. గేదెలా లేదు, లేదా పైకి ఎత్తావు రెండే. తాగుద్దు, 5 నిమిషాలు ఓపి పెట్టు. నా చేతికి చెప్తా, నేనేం చేయను. పైకి మనం ఏం లేపకూడదు అనాలా అంటే. మూడు చేతులు గమ్మునుండు. ఇప్పుడు ఎవరో కాల్ చేయాలి. ఇప్పుడు బోవా ఇట్టుగా వస్తుంది పకోడా. మనం ఏది చేసినట్టే వస్తుంది. అదే నా భయం కూడా. పకోడా అయితే బాగా దోరగా వేగిపోయింది చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మామూలుగా అంగట్లో రంగు వేస్తారంట. అభిలాష్ చెప్పాడు ఇప్పుడే, దాంట్లో రంగు వేస్తారా అని అడిగాడు. లేదురా అంటే అది ఎర్రగా రాదు అని చెప్తున్నాడు. పకోడాలు కూడా రంగు వేస్తారు అభిలాషా? ఇప్పుడు చెప్తే కదరా. మరి పకోడాలు ఆంధ్ర రంగు వేసేది మరి ఘోరం కాకపోతే ఎందుకు కాల్ చేస్తాడు? పోటీల మీద వేస్తున్నారు. వదిలేనాడు. ఇప్పుడు బాగా వేసాడు. అది నూనెలో ఉండేది కూడా చేత్తో ఎత్తుకుని మళ్ళీ అయ్యా. నాయన మన అంత భక్తి కదా. భక్తి ఏసీ ఏసీ అభిలాష్, ఏసీ మొత్తం వేసి. పోటీల మీద వేస్తున్నారు మామ అల్లుళ్ళు. రే మీలో మామ ఎవరు అల్లుడు ఎవర్రా? ఓడే నాకు 6 సంవత్సరాలు పెద్ద. అయితే ఈడే నిన్ను బావా బావా అంటాడా? ఓహో నీకు ఈడు మామ, ఈడికి నువ్వు బావా? ఏదో ఒరే నారాయణ ఏంద్రదే. ఏసేసి వెళ్ళాడు నా తెప్పనుడా. వాసన మళ్ళీ వస్తున్నారా. నేను సిల్కీ కోళ్ళు 3, గిన్నె కోళ్ళు 2, బంతకోళ్ళు 3 తీస్తే బంతకోళ్ళు 3, గిన్నె కోడి ఒకటే ఉంది. సిల్కీలు 3 లేవు, గిన్నె కోడి లేదు ఒకటి. ఎటపోయినారు అన్య మంచికి ఇబ్బంది అయిపోయింది. ఏ సిల్కీ కోళ్ళు సరే గిన్నె కోడి అడిపోయింది. గిన్నె కోడి 7 నుంచి 6కి ఎగిరింది, అవతల దిగేసింది. ఇంకా ఆమెడికి పోతే రాలా. అదంతా అబద్ధాలు మొత్తం. ఇప్పుడు గిన్నె కోడి గురించి చెప్పింది మొత్తం అబద్ధాలు. కావాలంటే వాడి ఫ్యామిలీ చేసి చెప్పానండి. వాడికి కూడా తెలియదు అది ఎట్ట పోయింది. పంది కుక్కలే ఎగిరి వెళ్ళిపోయింది. సరే పంది కుక్కలు తిన్నాయి అనుకున్నాం. పంది కుక్క అనేది ఏంటంటే ఒక్కసారి మరిగితే దానికి ఎన్ని పిల్లలు ఉండే మొత్తం ఎప్పటి నుంచి ఆడ బునుకోండు. గిన్నె కోడి అయితే ఒకటి పోయింది, సిల్కీ కోళ్ళు 3 పోయినాయి. ఇంకొండేది మన దగ్గర బంత కోళ్ళు 3 ఉన్నాయి. నువ్వు పకోడా చూడండి ఎంత స్పీడ్గా పోతుంది, అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఏం చేస్తారా? పకోడా పైకి లేనికుండా లోపలే అదవుతుంది. ఫైనల్ వాయి కూడా ఏగిపోయింది. ఇంకైతే దించేసుకుంటున్నాం.
పకోడా మాత్రం వాటంగా వచ్చింది. ఇది అంద్రిద్యా ఫ్రెండ్స్, అది గూగుల్ అసిస్టెంట్ అని పడుతుంది. బా విలేసా, మనం ఆడ అంగడన్నా పెట్టుకుందాంరా. ఓన్లీ పకోడా బజ్జీలే. 5 నిమిషాలు కూర్చొని ఆయన 20 రూపాయలకి ఇచ్చేస్తానంట. 5 నిమిషాలు కూర్చొని 50కి ఇచ్చేస్తానంట. చేసేసన్నా ఏం జరుగుతుందో నాకు తెలియదు. పొడి రే 1 నెలలో తడిపేసాడు దాన్ని కావాలని అభిలాష. దగ్గర ఉంటే నీ పరిస్థితి అంతా అయ్యా మొహం అంతా బబ్బులు కాల్చాను రా. పాపం రాది అభిలాష్ అని చెప్పాకిరా. దాని మీద పెట్టట్టే. అభిలాష, అది ప్రొఫెషనల్కి మనకి ఎంత తేడా ఉంటుందంటే అంత తేడా ఉంటుంది. ఫైనల్గా మన అరటి పువ్వు ఆనియన్ పకోడా అదిరిపోయింది. ఒక రేంజ్లో ఉంది. ఏంద్రా పకోడా మాత్రం భలే వచ్చింది. కరకర అంటుంది. అభిలాష్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు. ఎంత అభిలాష్ అదా మొత్తం ఇంతవరకు పకోడా అయితే ఎప్పుడు ట్రై చేయాలి ఇంటికాడ కూడా. ఫస్ట్ టైము చేసా. టేస్ట్ మాత్రం అసలు ఇంత బాగా వస్తుంది అనుకోవాలి పకోడా అయితే. అభిలాష్ నువ్వు ముంచుకొని తిన్నది ఏంద్రా? సాసు ఏం సాస్ అదే? టొమాటో సాస్. ఓకే. అరటి పువ్వు ఆనియన్ పకోడా సాస్లో ముంచుకొని తింటుంటే మన స్వామి రంగా బాగా చక్కగా ముంచుకోవాలి సాస్ని. సాస్ అంత మంచిది కాదేమో తినడం. కొద్దిగా టేస్ట్ చేద్దామని. ఓకే. కరింపాకు మండలు తింటున్నాడు రా. బాగుండే మంచిది కరింపాకు తింటే మంచిది. అదే కరివేపాకు, కరింపాకు అంటాం మేము మా ఊరి భాషలో. మళ్ళీ మీరు కరింపాకేంద్రా కరివేపాకు అది అంటే మేము అట్లా మాట్లాడలేము. మా కరింపాకే. మన ఊర్లో ఎవరన్నా కరివేపాకు అని అంటారా? కరింపాకు మంచి టేస్ట్. మనమే చేసినామా లేదా కొనుక్కొచ్చామా పకోడా అన్నంతగా ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు అనుకోద్దా వీళ్ళు అందరూ ఈ డౌట్ వీళ్ళే చెప్తున్నా కొనుక్కొచ్చారని. అంటే చేసాం కదా మన లైవ్ లో. వాళ్ళకి డౌట్ పెడుతున్నాం అంటున్నా. ఫస్ట్ టైం ఏంది పకోడా చేయడం ఇదే. అరటి పువ్వు కూడా తినడం ఇదే. ఇంతవరకు అయితే జీవితంలో అరటి పువ్వు ఎలా ఉంటది కూడా తినలా అసలు దాంతో దూరం బాగా మొగ్గం. అది ఎలా ఉందంటే ఒకరంత మష్రూమ్ లాగా ఉన్నది. నంచుకొని తింటా ఉంటే ఒకరంత పీచ్గా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మంచి టేస్ట్ బాగుంది. అందులోకి ఎర్రగడ్డలు ఎక్కువ వేసారు. పకోడా కూడా మరీ మార్చుకుంటా మంచి దోరగా వేయించుకున్నాం నీట్గా. నేను అట్లా చేస్తారా వంటలో తెలియదు. నేను రా పిండి కలిపిందా? పిండి కలిపినా మాడకుండా చేసింది నేను. ఐడియా ఇచ్చింది నేను రా. పోయమంటేసింది నేను కాదు ఓడు కాదు. అసలు నూనె పోసింది నేను. నూనె పోయిపోతుంది. నూనె తెచ్చిందే నేను. బైక్ వేసుకుని పోయింది నేను. ఆ బైక్ ఇచ్చిందే నేను. తోలింది నేను. వెనకాల కూర్చొని తోలిచ్చింది నేను. మనోడు ఫస్ట్ వద్దులేరా నాకు వదిలే, ఇంటికి పోవాలా నాకు వదిలే అన్నాడు. ఏందో పక్కన కూర్చొని నాకు ముందు వాయిస్తా ఉన్నాడు. తిన్నేరా పాపమా ఇదిగా పెట్టు కదా చూడా. కరింపాకు మండలుగా తింటున్నాడా. కరింపాకు మండలు. సాస్ ఉండే లోపల మెత్తగా వెళ్తున్నట్టుంది మీకు. నువ్వు సాస్ తింటాలా? నాకు సాస్ కన్నా కూడా సన్నంగా ఉంటాయి పొడి ముక్కలు అవి బాగా ఇష్టం పకోడాలు. నేను కూడా పకోడాలు గడ్డలు వేయించుకోను. పొడి తీసుకునేది అప్పుడు చిన్నప్పుడు. మనమే సొంతంగా ఇంత అద్భుతంగా చేసి ఉంటాం. చాలా గ్రేట్. మేము ప్లాన్ చెప్తా. షాప్ పెట్టేసుకున్నాం. చెప్తున్నా పకోడా అంగడి పెట్టేసుకున్నారని.
పకోడా బాగుంది ఫ్రెండ్స్. పెట్టినప్పుడు నన్ను పిలవండి సామె, వచ్చి ఒక రొత్తి తినేసి వస్తాం ప్రశాంత్. నిన్నే కదా ఫస్ట్ పిలిచేదా. ఫైనల్గా బాగుందంటారు అయితే. సూపర్ ఉంది, ఓకే అద్భుతం. ఫ్రెండ్స్ చూసారు కదా, అరటి పువ్వుతో ఆనియన్ పకోడా అయితే అదిరిపోయింది. అదిరిపోయింది అంతే, మామూలు టేస్ట్ కాదు. వీళ్ళకి ఒక రోజు సాస్ తెచ్చి ఇచ్చిన, దాన్ని అయితే అసలు 4 రూపాయలు లేకుండా తినేసినారు. అదిరిపోయింది. ఇడు కూడా కొద్దిగా ఇంటికి తీసుకున్నాడు, అంత బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనుకున్నా అభిలాష్, అది ఎట్టుంటది అనుకున్నా. పనికిరా తీరేది అనవసరం వీడియో అనుకున్నా. ఎక్కడ చూస్తే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. షాక్ అయినాడంట మనోడు. చాలా బాగుంది పకోడా అయితే, దాని ఫ్లేవర్ కూడా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసి పోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.